ఓపెనింగ్ వర్డ్స్ లోనే అపొస్తలుడైన పౌలు రాస్తున్న మాట అని అనడంలో ఆయన అర్థం ఏంటంటే, ఇది నా మాట కాదు, ఆయనది. నా జ్ఞానము కాదు, ఆయనది. అపొస్తలుడు అంటే నూతన నిబంధన రాయడానికి ఐ విట్నెస్. ఐ విట్నెస్ అంటే ఇప్పుడు కాదు ఉండాల్సింది, అప్పుడు ఉండాలి. ఎక్కువ మాటలు మాట్లాడుకోలేము దాని గురించి. ఇప్పుడు ఇంతకీ ఆయన గురించి ఎందుకు మాట్లాడానో తెలుసా? ఒక చిన్న ప్యారలలిజం కోసం. నేను చెప్పబోతున్న ఈ మాటలు మీకు తెలిసిన జ్ఞానంతో ఇవి తప్పేమో అనుకోవద్దు, చదవండి. క్రైస్తవ బోధలో క్లారిటీ లేకపోబట్టి ఈరోజు ఈ బైబిల్ని వ్యతిరేకిస్తున్న అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ క్రైస్తవులకి ఒకప్పుడు దేవుడు యెహోవా, తర్వాత దేవుడు యేసుక్రీస్తు, తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు అపొస్తలుడైన పౌలు. ఎందుకంటే యెహోవా మాటలు ఎప్పుడో మానేశారు, యేసుక్రీస్తు మాటలు ఎప్పుడో మానేశారు. ఇప్పుడు వీళ్ళు ఆచరిస్తున్నవన్నీ పౌలు గారు రాసినవి. కాబట్టి ఈ రోజుల్లో క్రైస్తవులకి దేవుడు పౌలు అని ఒక ఆయన పుస్తకం రాస్తున్నాడు. తర్వాత మీకు అందుబాటులో వస్తుంది, మీరు చూడొచ్చు నేను చెప్తున్న మాట నిజమో కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో, ఈ మాట నేను చదువుతూ ఉన్నాను మొదట బైబిల్ నుంచి, తర్వాత కలిసి ఆలోచిద్దాం. దయచేసి చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఇలాగ ప్రభువు రాయించారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో రాయించిన గ్రంథం. ఇక్కడ ఉన్న ఈ గ్రంథం కనిపిస్తున్న రాజులు, ఈ సేవకుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినవారు. వాళ్ళు రాస్తూ ఏమని రాస్తున్నారో తెలుసా అండి? 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆ తర్వాత మాట, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రత్యక్షమగుచుండెను, 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 ప్రత్యక్షమగుచుండెను అంటే ప్రత్యక్షమగుచుండెను, కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? క్రిస్మస్ నుంచి కాదు, క్రిస్మస్ నుంచి కాదు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం. అక్కడ ఉపయోగించిన పురాతన కాలం అనే మాట ఒకానొక టైంలో తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి లోకరక్షకునిగా తన కుమారుడైన యేసుక్రీస్తును పంపిన తండ్రి అయిన దేవునికి వాడిన మాట. ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనే మాటలో తండ్రి అయిన దేవునికి ఉపయోగించిన మాట ఇక్కడ ఈయనకి వాడారు. ఆ మాట పురాతన కాలము నుంచి ప్రత్యక్షమగుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు? శాశ్వతమంతా. క్రీస్తు పుడతాడని గ్రంథాల్లో ఉందంట. ఈ జ్ఞానులు ఏదో దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, మీ గ్రంథాల్లో ఉందంట. ఎక్కడ రాసిందో చెప్పండి అంటే ఆ రాజు అడిగితే ఆ క్రీస్తు పుట్టిన ఆ రోజుల్లో, ఎప్పుడు? దాదాపు 2021 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 4 లేక 3వ సంవత్సరంలో క్రీస్తు జన్మించెను, యేసు పుట్టెను. ఆ రోజు ఆ జ్ఞానులు వెతికి వస్తే అడుగుతున్నాడు. ఆ జ్ఞానులు రాజుగారిని కలిసి అడిగితే ఆ రాజు అంటున్నాడు, మీ గ్రంథాల్లో క్రీస్తు ఇశ్రాయేలీయులకు రాజు పుడతాడని రాసి ఉంది కదా, ఎక్కడ పుడతాడో చెప్పమంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివారు. ఏమనుందో తెలుసా? అక్కడ బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో
నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలీయుల్ని ఇంకా ఏల్లా. ఇశ్రాయేలీయులకి ఆయన ఇంకా రాజుగా పరిపాలించకుండా రాజ్యము లేదని చెప్పేవాడు గర్వాంధుడు కాక ఏమవుతాడు? మీరు జాగ్రత్తగా వినకపోతే అస్సలు కనెక్షన్ కట్ అయిందా ఇంకేం అర్థం కాదు, మీకు నమ్మలేరు కూడా. ఈ క్రిస్మస్ సందేశం ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఈ సందేశంతో మీరు బైబిల్ చదవాలి. ఈ సందేశంతో ఎవరైనా బైబిల్ని ప్రశ్నించాలి అనుకుంటే, వ్యతిరేకించాలి అనుకుంటే ఈ సందేశముతో ఆలకించాలి. క్రైస్తవ సందేశాలు ఇలాగ లేవు. క్రైస్తవ సందేశాల్లో నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది మానేయి, అది మానేయి, ఇలా ఉండు, అలా ఉండు, అప్పుడు ఆశీర్వదిస్తాడు. క్రైస్తవ సందేశంలో ఉండాల్సింది దానికంటే ముఖ్యంగా ఈయన. నువ్వేం చేయాలో, ఏం మానేయాలో, ఏం చేయకూడదో అది తర్వాత. దానికంటే ముఖ్యం అసలు నువ్వెందుకు అవి మానేయాలి, అవి ఎందుకు చేయకూడదు, ఎలాగే ఎందుకు ఉండాలి, ఎలాగే ఎందుకు జీవించాలి, దానికి కారణం ఎవరు? ఆశీర్వాదమా, అవసరమా, జీవితంలో భయమా, కోరిక తీరడమా? కాదు. నీ ఆశీర్వాదం కావాలంటే నువ్వు మారు అన్నావంటే బైబిల్కి పూర్తిగా భిన్నంగా బోధిస్తున్నట్టే. బైబిల్ బోధ వేరు. బైబిల్ బోధ మ్యాన్ సెంట్రిక్ కాదు, గాడ్ సెంట్రిక్. మానవ కేంద్రీకృతమైనది కాదు, దైవ కేంద్రీకృతమైనది. ఈ మాటలు మీకు అర్థమైతే చూడండి కొద్దిసేపట్లో. ఆయన చెప్తున్న మాట ఇది. ఇజ్రాయేల్ దేశం, యూదా రాష్ట్రం, ఎఫ్రాతా ప్రాంతం, అందులో చిన్న గ్రామం. ఫుల్ అడ్రస్ ఇచ్చేశాడు. దేశం, రాష్ట్రం, ప్రాంతం, అందులో ఒక చిన్న గ్రామం. ఫుల్ అడ్రస్ ఇచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ పుడతాడు ఒక ఆయన. ఆయన పుట్టేవాడు అక్కడ నుంచే ఉన్నావు అనుకుంటున్నావేమో నువ్వు. పురాతన కాలము అంటే ఫ్రమ్ ద బిగినింగ్, శాశ్వత కాలము వరకు. ఈ మాట వినండి. కనబడుతూ ఉన్నాడు, ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈ మాటని ఇన్నిసార్లు నేను ఎందుకు నొక్కి వక్కానిస్తున్నాడో కాస్త ఊపిరి పీల్కొని జాగ్రత్తగా వినండి. దాని అర్థం కావడానికి అక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి రావాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికే బ్రిటిష్ వాళ్ళు, మరి నా పని చేయండి రా బాబు, మనుషులను రక్షించండి రా బాబు అని దేవుడు పంపిస్తే దోచుకోవడానికి వచ్చారు ప్రపంచం మీదకి వాళ్ళు. అలాగే భారతదేశాన్ని దోచుకున్నారు చాలా. వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చాక అప్పటి మూడు చూడాలి. ఈ సమస్య ఈ మానవ జాతికి ఎంత కఠినమైనదో చూడకపోతే ఇప్పుడు నేను చెప్పే మాటలు దేనికి ఉపయోగపడవు. పౌలు రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు నా రక్త సంబంధులు, వారు రక్షణ పొందాలని నేను తెగ ఏడుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నా. పరిశుద్ధాత్మ సాక్ష్యం, దేవుడి సాక్ష్యం, నా మనస్సాక్షికి ఆత్మ సాక్ష్యం. అంత గ్యారెంటీగా రూఢిగా దేనికి చెప్తున్నాడో తెలుసా? నా రక్త సంబంధులైన ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి, అంతే. వాళ్ళు రక్షణ పొందడానికి నేను అవసరమైతే నేను క్రీస్తును వేరే శాపగ్రస్తుని అవ్వడానికి రెడీ, అంటే నరకానికి వెళ్ళిపోవడానికి రెడీ అన్నాడు. అరే, ఇశ్రాయేలీయులు మంచోళ్ళేగా, వాళ్ళ దేవుడంటే వాళ్ళకి చాలా రోషం ఉందిగా అంటే అదే 3వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. ఏమన్నారో తెలుసా? అవును, వాళ్ళకి దేవుడంటే చాలా ఆసక్తి అని నేనే సాక్ష్యం ఇస్తున్నాను. కానీ ప్రమాదం వినండి. చూసారా విన్నారా? సమస్య విన్నారా? దేవుడంటే వాళ్ళకి చాలా ఆసక్తి, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అందులో అంత సమస్య ఉందా? ఉంది. వాళ్ళ దేవుడైన యెహోవా అంటే వాళ్ళకి ఎక్కడ లేని రోషం. వాళ్ళ దేవుడైన యెహోవాకి ఎవరినైనా సమానం చేస్తే వాళ్ళు భరించలేరు, చంపేస్తారు. వాళ్ళ దేవుడైన యెహోవా పట్ల వాళ్ళకంత రోషం, కానీ వాళ్ళ ఆసక్తి, వాళ్ళ దేవుని పట్ల ఉన్న రోషం, ఆసక్తి
జ్ఞానానుసారమైంది కాదు. కాబట్టి దేవుని నీతిని కాక స్వనీతిని స్థాపించేసి స్వనీతి నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ స్వనీతి అనే మాటకే మన భారతీయ పరిభాషలో ఉపయోగించే మాట పుణ్యం. పుణ్యం, స్వనీతి. నేను మంచిగా ఉన్నాను, మంచి చేస్తున్నాను కాబట్టి నాకు మంచి జరుగుద్ది. నా పుణ్యం, నా మంచి ఎక్కువ కాబట్టి నేను నరకానికి వెళ్ళను, దేవుని దగ్గరికి వెళ్తాను. కాబట్టి నా మంచి పెంచుకోవాలి, నా చెడు కంటే నా మంచిని పెంచాలి. అలాగా దేవుని నీతిని కాక వారి యొక్క స్వనీతి అంటే వారి మంచితనం, వారి మడి, వారి భక్తి, వారు చేసే దాన ధర్మాలు, మంచి కార్యాలు, పుణ్యం. నీతి అంటే వారు చేసే నీతిని స్వనీతి అన్నారు. చూడండి సార్, వారి దేవుడైన యెహోవా వాళ్ళకు బాగా తెలుసు. ఆయనకి ఎవరినైనా సమానం చేస్తే వారు భరించలేక వాళ్ళనైనా చంపేస్తారు వాళ్ళ దేవుని కోసం. కానీ వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. కారణం ఆయన చెప్తున్నాడు, వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఆసక్తి, దేవుడంటే ఉన్న ఆసక్తిలో నుంచే సేవ వస్తుంది. దేవుడంటే ఉన్న ఆసక్తిలో నుంచే పుణ్యం, మంచితనం, దాన ధర్మాలు. ఒకటి కాదు, భక్తి, మతం అని ఎన్ని రకాల ఆచారాలు, క్రైస్తవ పండగలు ఎన్ని రకాలు జరిపిస్తారో అవన్నీ వారి దేవుని పట్ల ఉన్న ఆసక్తికి రుజువు. కానీ పౌలు వారు నరకానికి వెళ్ళడానికి కారణం వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అన్నాడు. అంతే. ఇది మీరు మనసులో పెట్టుకోనండి. ఇంతకీ ఏ జ్ఞానము ఉంటే వారు నరకానికి వెళ్ళరు? నరకానికి వెళ్లకుండా చేసేది ఒకే ఒక్క జ్ఞానం. ఇది జ్ఞాన మార్గం అంటారేంటో. మరి ఆ మాటలు మళ్ళీ ఆ సబ్జెక్టులోకి వెళ్ళలేను. జాగ్రత్తగా వినండి. మా దేవుడైన యెహోవా మాకు బాగా తెలుసు కాబట్టి మేము ఆయన కోసం ఇలా ఉన్నాం, కాబట్టి మేము నరకానికి వెళ్ళం అని వాళ్ళు చెప్పే ఆ మాటలకి ఎంత అర్థం ఉందో పోనీ మీరే చూడండి. ఈ మాటలు చదువుతూ ఉన్నాను. ఈ మాటలు యెషయా గ్రంథం 48వ అధ్యాయం. బైబిల్ మధ్యలో తెలిస్తే ఎక్కడి నుంచి ఉంటాయి. దయచేసి ఈ మాటలు చూడండి ఒకసారి. ఈ మాటలు చదివి నేను త్వరగా ముగించేస్తాను. చివరికి రాబోతున్నాను, త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. మీకే అడుగుతూ ఉన్నాను. మీకు బైబిల్ తెలుసు కదా, తెలుసు అనుకుంటున్నారు కదా, ఇంతకాలం విన్నారు కదా. మీకే అడుగుతున్నాను, అబద్ధం ఆడకుండా నిజాయితీగా మీకు తెలిస్తే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. వాక్యము చూస్తూ యెషయా గ్రంథం 48వ అధ్యాయం చదువుతూ ఉన్నాను. 9వ వచనం. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ నేను ఎవరు? పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథం అంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో రాయబడిన గ్రంథం, జరిగిన సంఘటనది. అక్కడ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా నామమును బట్టి నా కోపం మానుకొనుచున్నాను నీ విషయంలో అంటున్నాడు. ఎవరు? ఆ రెండో మాట చూడండి. త్వరగా చదివి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, ఆలోచిస్తూ చెప్పండి. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగగొట్టుకొనిచున్నాను. ఎవరండి తన కీర్తి నిమిత్తం కోపాన్ని అణుచుకుంటున్న దేవుడు పాత నిబంధనలో? నా ఆన్సర్ ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి దేవుడైన యెహోవా. నా సమాధానం. మరి మీ సమాధానం ఏంటో? 10వ వచనం. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. ఎవరండి? ఇశ్రాయేల్ దేశాన్ని పాత నిబంధన గ్రంథ కాలంలో శిక్షించిన వాడు, ఇబ్బంది కొలిములో పరీక్షించిన వాడు. అంతమంది దేవుళ్ళు లేరు పాత నిబంధన గ్రంథంలో, ఒకడే దేవుడు, ఆయన పేరు యెహోవా. 11వ వచనం. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరెవరికి ఇచ్చువాడను కాను. ఇలా ఎవరు మాట్లాడతారు సార్ పాత నిబంధనలో? దేవుడైన యెహోవా మాట్లాడతారు, ఇంకొకరు లేరు, అద్వితీయుడు ఒక్కడే. 12వ వచనం.
యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. యాకోబుని ఇశ్రాయేలుగా పేరు మార్చి పిలిచిన వాడెవరు? ఆదికాండములు ఇదంతా జరిగింది. మాట్లాడుతున్న నేను ఎవరో తెలుసా? దేవుడైన యెహోవా. ఏ దేవుడైన యెహోవా తెలుసా? ఆదికాండం 13వ వచనం, నా హస్తము భూమికి పునాది వేశాను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను. నేను వాటిని పిలవగా ఒక్కటి తప్పకుండా అవన్నీ లైన్లో వచ్చి నిల్చుంటాయి. ఎవరండి భూమిని ఆకాశాన్ని సృష్టించి పేరు పెట్టి పిలిచి సస్టైన్ చేసిన దేవుడు? పాత నిబంధనలో ఎవరికి అనుమానం లేదు. ఆదికాండం 1వ అధ్యాయం సాక్ష్యం. భూమిని ఆకాశాన్ని సృష్టించి పేరు పెట్టి పిలిచింది ఆదికాండం 1వ అధ్యాయంలో. నేను మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? 16వ వచనం, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడేవాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఎవరు? విన్నారా? ఆన్సర్ ఏమైనా మారుస్తారా? ఆ మాట విన్నారా? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అర్థం కావాలంటే ఇలాంటివి ఎంతో ఉంది స్టడీ. అవన్నీ 1 గంటలో చెప్పేవి కాదు. కాకపోతే స్ట్రాంగ్ ప్లేస్ ఇలాంటివి ఒక 3 చూపించాలనుకున్నాను. నా గొంతు వల్ల, ఇప్పటికే మనం చెప్పుకున్న ఇంట్రొడక్షన్ వల్ల చాలా టైం అయిపోయింది కాబట్టి అన్ని పెట్టుకోలేం. బట్ మరొకసారి చదువుతున్నాను 16వ వచనం. ఆ మాట్లాడుతున్న నేను మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చి, నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరెవరికి ఇచ్చివాడను కాను అని పైన చెప్పిన ఆ మాట మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్పాడు ఆయన. ఎవరిచ్చారు? నిర్గమకాండంలో దేవుడైన యెహోవా. నా చేయి భూమిని సృష్టించింది, నా చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసి పేరు పెట్టి నేను పిలిస్తే నా కంట్రోల్లో అవన్నీ ఉన్నాయి అని చెప్పిన వాడు ఎవడు? పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయాన్ని బట్టి ఒకే ఒక్క అద్వితీయ దేవుడైన యెహోవా. ఆయన మాట్లాడుతూ 16వ వచనంలో ఏమంటాడో విన్నారా? నేను ఆది నుంచి రహస్యముగా మాట్లాడినవాడు గాను, అది పుట్టక ముందు నుంచే నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు చెప్పండి, ఆ మాట్లాడుతున్న నేను ఎవరు? మనం యెషయా గ్రంథం కాలంలో ఉంటే యేసుక్రీస్తు అనే మాట మనకు తెలియదు. ఆ మాట ఉపయోగించకూడదు అనుకుందాం. మనం ఇప్పుడు లేం, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఉన్నాం అనుకుందాం. ఈ ఉత్తరం, ఈ పుస్తకం రాయగానే ఆ గ్రంథం మన చేతికి వచ్చింది. అంతవరకు మనకు తెలిసింది అప్పటికున్న చరిత్ర తెలుసు, కానీ ఆ తర్వాత ఏమవుద్దో మనకు తెలియదు అనుకుందాం. అప్పుడు చెప్పండి, ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు మారుస్తారా సమాధానం? నోటి నుంచి రావాల్సిన సమాధానం ఒక్కటే. ఆ మొదటి 15 వచనాలు చదివితే ఏ సమాధానం రావాలో, మాట్లాడుతున్న నేను ఎవరంటే ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడని ఎలా చెప్పాలో 16వ వచనం కూడా అదే. నేను మాట్లాడుతుంటున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు యెహోవా ఆత్మయు పంపితే వచ్చానన్నాడు. సిగ్గుమాలిన క్రైస్తవులు క్రిస్మస్కి వచ్చాడు, క్రిస్మస్ నుంచే కనిపిస్తున్నాడని చెప్తే ప్రతి ఒక్కడేమంటాడో తెలుసా? ఈ మాట అన్నందుకు ఇది వేసుకొని ఈ మాట అనకూడదు. ఇది వేసుకున్నా ఇంకేం వేసుకున్నా ఈ మాట అనాలి. అనలేను ఆ మాట. ఎందుకంటే నా జ్ఞానం వల్ల, నా కష్టం వల్ల నేను తెలుసుకుంటే అప్పుడు ఆ మాట అనొచ్చేమో. ఈ సత్యం మనకు తెలిసింది, ఆయన ఉచితమైన ప్రేమ కృప బట్టి తెలిసింది కాబట్టి ఇంకెవరిని నేను దూషించి వ్యతిరేకించలేను. బైబిల్ ఇలా ప్రింట్ చేస్తే ఎలాగా? మీకుందా ఈ పేజీ బైబిల్లో? బైబిల్ ఇలా ప్రింట్ చేస్తే ఇది దేవుడి ఇన్స్పైర్డ్ టెక్స్ట్ కాదు. ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మాత్రమే ఇన్స్పైర్డ్, అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ఆవేశంతో తన సేవకుల ద్వారా రాయించిన మాటలు. ఈ టెక్స్ట్, ఈ మాట లేదు. ఈ పేజీ వల్ల ఎంత సమస్య ఉందో చెప్తున్నాను చూడండి. ఆ పేజీలో ఉన్న మాట ఇది: మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథం ఇది. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథం. మరి ఇదెవరిదో? క్రైస్తవులకు దేవుడు యేసుక్రీస్తు అయితే మరి ఎంత ఎందుకు? ఇలా ఉండబట్టే ఆ TV9 వాళ్ళు ఒక ఆయన అడుగుతున్నారు, మీరెందుకు బలవంతంగా మతాలు మార్పిస్తున్నారంటే
ఆయన అన్నాడు ఈ మాట, ఒక పెద్ద ఆయన, అరే క్రైస్తవ్యం వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే, మధ్యలో వచ్చింది దేవుడు ఎలా అవుతాడు? ఆయన అలా అనడానికి బైబిల్ అంతా చదివాడంటే అతగాడికి ఆ సీన్ లేదు. బైబిల్ అంతా చదవక్కర్లా, ఇలాంటి మాటలు చూస్తే చాలు బైబిల్లో. ఓహో, ఎక్కడి నుంచి యేసుక్రీస్తు వచ్చాడంటే అంతకు ముందు ఇంకొకడు. మన క్రిస్టియన్ మెసేజ్ లో కూడా ఏముంటుందో తెలుసా? ఇదంతా తండ్రి అయిన దేవుడైన యెహోవా, ఎక్కడి నుంచి యేసుక్రీస్తు కుమారుడు. మనలో మనకు గొడవ ఎందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పంచుకున్నారు. దేవుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవ్వడును ఎప్పుడు దేవుడు చూడలేదు, తన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని కనపరచడానికి వచ్చాడు. ఎప్పుడు? క్రిస్మస్ కా. సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి. ఈ పిచ్చి బోధలు చేయబట్టే పాత నిబంధనలో ఉన్నది దేవుడైన యెహోవా. మోషే చూశాడుగా, అబ్రాహాము చూశాడుగా, యెషయా చూశాడుగా, వాడు చూశాడుగా, వీడు చూశాడుగా అని చెప్తారు. ఓకే, వాళ్ళందరూ చూశారు కదా దేవుడైన యెహోవా అని. మరిగో చూడండి, ఈ మాటకి ఏమంటారో నాకు ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఈ మాట ఒక్కసారి రాయలేదండి, ఇలాంటి మాటలు 13 ఉన్నాయి నూతన నిబంధన గ్రంథంలో. ఏ మాటో తెలుసా? పౌలు గారు ఈ మాట అంటూ ఉన్నారు, బాగా తెలిసిన మాటే. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. ఈ మాటలు కొద్దిగా చూసి అతి ప్రాముఖ్యమైన సంగతుల్లోకి వద్దాం గాని దయచేసి ఈ మాట చూడండి. క్రైస్తవ్యం, క్రిస్మస్ మెసేజ్ అంటే ఎప్పుడు అదే కాదు, అసలు సత్యం ఇది. పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన రాస్తున్న ఈ మాట చూడండి. దీనికి ఎవరు ఏ సమాధానం చెప్తారో నాకు వినాలనుంది. క్రైస్తవులు ఏం చెప్తారో వినాలనుంది. దీని గురించి ఆ క్లారిటీ క్రైస్తవ బోధలో లేదు కాబట్టి ఇతరులకు ఇంకెలా అర్థం అవుతుంది అసలు సత్యం? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ వెనక నుంచి తెరిస్తే 193వ పేజీ. ఇలాంటి మాటలు నూతన నిబంధనలో 13 ఉన్నాయి. ఒక్క పౌలు రాయిలా. పౌలు 6 సార్లు రాస్తే యోహాను 5 సార్లు రాశాడు. అంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ చూడండి. ఒక్క మాట ఒకసారి, అన్ని చూపించుకోలేము కదా. 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. పాస్ట్ టెన్స్. ఎవడును ఆయనను చూడనేరడు. ఫ్యూచర్ టెన్స్. దాని అర్థం ఏంటి? అక్కడ పౌలు గారు రాస్తున్నది యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిన తండ్రి అయిన దేవుడైన యెహోవా గురించే మాట్లాడుతూ ఉంది. ఆయన గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? 15-16 వచనాలు. శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. పాస్ట్ టెన్స్ మొత్తం కవర్ అయిపోయింది. చూడనేరరు. ఫ్యూచర్ టెన్స్ మొత్తం కవర్ అయిపోయింది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు అదృశ్యుడు. దేవుడు స్వభావ సిద్ధంగా అనంతుడు. నిరాకారుడు అంటే అదృశ్యుడే. పదార్థము కానివాడు. ఒకానొక టైంలో పదార్థాన్ని సృష్టించాడు. మనకు తెలుసు 3 స్థితుల్లో ఉన్నాయి: ఘన, ద్రవ, వాయు. పదార్థము కాని అనంతమైన స్థితిలో ఉన్నవాడు. దానికి దేవుడు ఉపయోగించిన మాట స్పిరిట్, ఆత్మ. అదృశ్యుడు. ఆయన ఇంతవరకు ఎవరు చూడలేదని ఈ తిమోతి పత్రిక రాయబడింది 1వ శతాబ్దం క్రీస్తు శకములో. అది కూడా 50 చివరి కాలంలో రాయబడింది. క్రీస్తు శకం 55 ఆ కాలంలో రాయబడిన ఈ పత్రికకి పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అబ్బాయి, ఈ రోజు వరకు ఎవరు దేవుణ్ణి ప్రపంచ చరిత్రలో చూడలేదు అని ఈయన చెప్తుంటే, మరి పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది ఆ దేవుడైన యెహోవాని కన్నులారా చూచారు? సాధారణంగా ముస్లిం స్కాలర్స్ ఏమంటారో తెలుసా? సాధారణంగా ముస్లిం స్కాలర్స్ అనే మాటది. స్కాలర్స్ అని ఎందుకన్నా తెలుసా? వాళ్ళు బాగా చదివి చెప్తున్న మాట ఇది. చదవకుండా మాట్లాడుతున్న మాట కాదు. బైబిల్ బాగా చదివి చెప్తున్న మాట వినండి. పౌలు, యోహాను వీళ్ళందరూ సెకండరీ, వాళ్ళు కాదు. యేసు ఏమన్నాడో చూడండి అని వాళ్ళు అంటున్న మాట చూడండి.
ఒకనొక సందర్భంలో ఒక డిబేట్, ఆ డిబేట్లో ఆ ముస్లిం వక్త గారు చెప్పాల్సిన బోధంతా చెప్పారు. అప్పుడు ఒక క్రైస్తవ సహోదరుడు నిల్చొని ఈ మాట అన్నాడు, సార్ మీరు మార్నింగ్ నుంచి చెప్తున్నదంతా విన్నాను, కంక్లూజన్ ఇదే కదా అని అన్నాడు. చెప్పు అన్నాడు ఈయన. సార్ మీ మాటలు బట్టి మీ ఖురాన్లో ఉన్న దేవుడైన అల్లా, మా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న తండ్రి అయిన యెహోవా అని మీరు అంటున్నారు, అవునా కాదా అంటే, అవునరా బాబు నీకైనా అర్థమైంది, థ్యాంక్ యూ అని అన్నాడు ఆయన. విన్నారన్నమాట. మీ ఖురాన్లో ఏ దేవుని గురించి మాట్లాడుతూ ఉందో ఆ దేవుడైన అల్లా పాత నిబంధన, మీ బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడైన యెహోవాయే, అద్వితీయ దేవుడైన యెహోవాయే మా దేవుడు అని మీరు చెప్తున్నారు కదా అంటే, అవును నీకైనా అర్థమైంది, సంతోషం అన్నాడు ఆయన. అప్పుడు పిల్లవాడు అన్నాడు, సార్ మరి అలాంటప్పుడు మా కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ఆ దేవుడైన యెహోవాయే ఈ యేసుక్రీస్తుని చెప్తూ ఉంది. ఇప్పుడు మీ దేవుడు అల్లా ఈ యేసుని ఒప్పుకుంటారా అంటే, ఆయన కోపంతో ఊగిపోయాడు. కోపంతో ఊగిపోయి, మాకు అర్థమైనట్లు మీకు బైబిల్ అర్థం అవ్వట్లేదు, ఏం చదువుతారో మీరు బైబిల్ అని బాధతో కోపంతో చిరాకు పడి ఏమన్నాడో తెలుసా, మీ యేసు చెప్పిన ఒక మాట చదువుతా విను అని చెప్పి యోహాను సువార్త 5వ అధ్యాయం చివరిగా ఈ మ్యాటర్ కట్ చేసి అతి ప్రాముఖ్యమైన మళ్ళీ విషయంలోకి వెళ్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. 5వ అధ్యాయంలో ఒక మాట చదివారు, యేసు ప్రభువే చెప్పిన మాట. ఆ మాట ఏముందో తెలుసా, 5:37లో ఆ మాట ఉంటుంది, 37-38 వచనాల్లో ఏమనుందో శ్రద్ధగా ఆలకించండి. ఆ ముస్లిం వక్త గారు అంటున్నారు, ఇలా అడిగిన ఒక క్రైస్తవ అబ్బాయికి అంటున్న మాట ఏంటో తెలుసా, మీ యేసే చెప్తున్న మాట డైరెక్ట్ గా వినండి, వినండి ప్లీజ్, జాగ్రత్తగా వినండి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్షిస్తున్నాడు, మీరు ఏ కాలమందు ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం వినలేదు అని యేసు చెప్పాడు. ప్లీజ్ వింటున్నారా, నన్ను పంపిన తండ్రే నా గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు, మీరు ఆయన స్వరం ఏ కాలంలో వినలేదు, ఆయన స్వరూపం ఏ కాలంలో మీరు చూడలేదు. అందులో ముస్లిం వక్త గారు చేసిన క్లెయిమ్ ఏంటో తెలుసా, మీ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నన్ను పంపిన తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ తండ్రిని మీరు ఏ కాలంలో చూడలేదు, ఆయన స్వరం వినలేదని యేసు చెప్పిన తర్వాత కూడా అందరికీ కనిపిస్తున్నా అందరికీ వినిపిస్తున్న యేసుని ఆ యెహోవాని ఎలా సమానం చేయమంటారు, మీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు ఆయన. యేసుక్రీస్తు కూడా అదే బోధ ఏంటో తెలుసా, ఆ తండ్రి అయిన దేవుడైన యెహోవాని ఎవ్వరూ చూడలేదు, చూడనేరని పౌలు చెప్పాడు. ఇంకా యేసుక్రీస్తు చెప్తున్న మాటని ఆ స్కాలర్, ఆ పెద్ద ఆయన ఇలా అన్నారు, మీ క్రీస్తే చెప్తున్నాడు, ఆ తండ్రిని ఎవరు ఇంతవరకు ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం వినలేదని మీ యేసు చెప్తూ ఉంటే అందరికీ కనిపించి వినిపిస్తున్న యేసుని ఆ తండ్రితో ఎలా సమానం చేయమంటారు, ఫూల్సా మీరు అన్నాడు ఆయన. సత్యం ఏంటో తెలుసా సార్, ఈ 25% బైబిల్ క్రీస్తు గురించి మాట్లాడుతుందంటే, ఇదిగోండి 75% ఆఫ్ ద బైబిల్ స్పీకింగ్ అబౌట్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వం క్రీస్తు ఏమయ్యాడో చెప్పడానికి బైబిల్లో 75% ఉంది. దానికి రుజువు ఇన్నిసార్లు మనం చూసిన వచనాలే కాదు, మనం ఈరోజు చదువుకున్నాం ఈ క్రిస్మస్ సందేశం కోసం. ఏంటి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ అంతా చెప్తుంది తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదని. పౌలు అలా చెప్పాడు, యేసు ప్రభు ఇలా చెప్పారు, ఎంతో మంది రకరకాలుగా చెప్పారు, ఇంతవరకు ఎవ్వరూ ఆయన చూడలేదు, చూడనేరని. మరి పాత నిబంధన గ్రంథంలో అన్నిసార్లు అంతమంది గొప్ప గొప్ప సేవకులకు కన్నులారా చూసిన, సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా చూచితనని మరి చూసింది ఎవరిని? యేసు దేవుని కుమారుడు క్రిస్మస్ రోజే శరీరాన్ని ధరిస్తే, అప్పుడే కనిపిస్తే, మరి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచూ ఉన్నవాడెవరు? అందుకు యేసు అన్నారు యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో అంటాడు, యెషయా నా మహిమను చూశాడు అన్నాడు. తండ్రిని కాదు చూసింది, నన్ను. అబ్రహాము నా దినము చూసి సంతోషించాడని చెప్పాడు, తండ్రిని కాదు చూసింది, నన్ను. అంటే పాత నిబంధన గ్రంథ కాలంలో ఎన్ని దగ్గరలో దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షపరుస్తూ కనపడుతూ వచ్చాడో అన్ని సందర్భాల్లో క్లెయిమ్ చేస్తున్నది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. ఈ బెత్లెహేము ఎఫ్రాతాలో ఏ
ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండబోవాడు పుడుతున్నాడు. ఆయన క్రిస్మస్ నుంచే కనిపించడం కాదు, పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూ ఉన్నవాడు ఆయనే. ఎలా? యెహోవాగా. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే, సాధారణమైన క్రైస్తవులు మనకి అంత మించి ఎక్కువ ఆలోచించరు. బైబిల్ సరిగ్గా చదివిదేగా, ఏ రోజుకి ఆ రోజే బైబిల్ చదివే వాళ్ళు ఇంకేం ఆలోచిస్తారు? క్రీస్తు అంటే ఏంట్రా బాబు అంటే ఆ కింద ఫుట్ నోట్ లో ఉంటది కదా, అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అర్థం ఏంట్రా బాబు అంటే పాత నిబంధనలో రాజును అభిషేకించాడు, ప్రవక్తను అభిషేకించాడు, ఈ పాట పాడుతారు. అదే పెద్ద మర్మం అన్నట్టు లోకానికి చెప్తారు. క్రీస్తు అనే మాటకు అర్థం అది కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏ దేవుడి లోకాన్ని సృష్టించి నడిపించి జల ప్రళయంతో కొన్ని కోట్ల మందిని చంపాడో, బత్లెహేము ఎఫ్రాతాలో శరీరాన్ని ధరించిన వాడు ఆయన. తండ్రి తన కుమారుణ్ణి తన చిత్తం చేయడానికి పంపించాడు. ఎప్పుడు? క్రిస్మస్ కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభువు యెహోవాయు, యెహోవా ఆత్మయు ఈ 3వ యెహోవాను పంపిస్తే ఈ వాక్యమై ఉన్న 3వ యెహోవా శరీరముతో కనపడుతూ వచ్చాడు, పర్మనెంట్ గా శరీరాన్ని ధరించాడు. అది క్రిస్మస్. ఇలాగ నీ కొరకు పర్మనెంట్ గా శరీరాన్ని ధరించేవాడు ఈయనే అని చెప్పడానికి రుజువుగా ప్రపంచ చరిత్రలో అనేక సార్లు క్రీస్తు పూర్వం రోజుల్లో, అంటే ఈ 75% ఉన్న బైబిల్లో ఆ నిరాకారుడు, అనంతుడు, తండ్రి అయిన దేవునికి సమానమైన ఈ యెహోవా అనేక సార్లు కనపరుచుకొని, ఇదిగో ఒకరోజు పర్మనెంట్ గా శరీరాన్ని ధరించబోతుంది నేనే. ఉన్న ముగ్గురు, ఆ ముగ్గురు అన్ని విషయాల్లో సమానం. వారి నేచర్, స్వభావంలో సమానం అని చెప్పడానికి నేచర్ రిఫర్స్ టు ద నేమ్, నేమ్ రిఫర్స్ టు ద నేచర్. ఆ నేమ్ ఏంటో తెలుసా? ఆ ముగ్గురికి కామన్ డివైన్ నేమ్ ఈజ్ యావే. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా అనే ఆయన నామం. ఆ నామం అంటే నేమ్ రిఫర్స్ టు ద నేచర్, స్వభావం. ఆ దైవిక స్వభావం, అదే లక్షణాలు, అంటే అదే నామం ధరించగలిగిన వారు ముగ్గురున్నారు అన్ని కాలాల్లో. మనుషులకు కనపరుచుకుంటూ ఆడిబుల్ గా, విజిబుల్ గా, సెన్సిబుల్ గా, హిస్టారికల్ గా, జియోగ్రాఫికల్ గా, పర్సనల్ గా, ఎక్స్పీరియన్షియల్ గా మానవులకి అందుబాటులోకి ఆ ఇద్దరు తరపున ప్రతిసారి వచ్చిన వాడు పర్మనెంట్ గా క్రిస్మస్ రోజు శరీరాన్ని ధరించిన ఒకే ఒక్క త్రియేక దేవుడైన యేసు క్రీస్తు. ఎందుకింతసేపు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? 3 విషయాలు, 3 ప్రాముఖ్యమైన సత్యాలు. ఈ 3 సత్యాలు శ్రద్ధగా ఆలకించండి, మన టైం అయిపోయింది. ఎంతసేపు ఆయన గురించి అన్ని మాటలు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ క్రిస్మస్ రోజు పుట్టిన ఆయన ఎవరో, ఆయన గూర్చిన ఐడెంటిటీ, ట్రూ రియల్ ఐడెంటిటీ, అల్టిమేట్ రియాలిటీ, అసలైన సత్యం తెలియవాడు రక్షణ పొందలేడు. వాడెంత మంచిగా, మదర్ తెరీసా కాదు, తనకంటే బాబులా జీవించిన మనిషి నరకానికే వెళ్తాడు. మనిషి పరలోకం వెళ్ళడానికి ఒకే ఒక్క సత్యం ఆధారం, ఈయన గూర్చిన అవగాహన. ఇక్కడ నేను చెప్తుంది థియాలజీ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, సబ్జెక్ట్ కాదు, వ్యక్తి, పర్సన్. ప్రపంచానికి దేవుడు అంటే ఒక సబ్జెక్ట్, ఒక అక్షరం, ఒక శబ్దం, ఒక వెలుగు, ఒక శక్తి. ఒక భావం, ఒక ధర్మం, ఒక భావన, ఒక ఫీలింగ్. తప్పు. ఆయన వ్యక్తి, ఆయనకి ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి. తనకిష్టమైంది జరిగినప్పుడు ఆనందం, ఆయన దృష్టికి అయిష్టమైనది జరిగినప్పుడు బాధ, అందులో నుంచి కోపం. అంటే ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు బొమ్మ ఎంత గొప్పగా మీరు అలంకరించినా తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాలా దగ్గర జరుగుతున్నవే. యేసుక్రీస్తు బొమ్మ పెడతారు, మొదటి పాట యేసుక్రీస్తు గురించే, ఆ తర్వాత పాట ఒరే యోగి నన్ను కొరికేయి, ఒరే యోగి నన్ను తినేయి. అరే అదేంట్రా పాట? ఫస్ట్ పాట ఇచ్చాంగా ఆయనకి, తర్వాత పాటలన్నీ మనవే. అరే అరే నువ్వు ఎవరి దేవుడు అంటున్నావు, పండగ చేస్తున్నావు, ఈ డ్యాన్సులేంద్ర స్వామి అంటే, అరే మనం పెడితేనే వచ్చిందిరా స్టార్, అక్కడ మనం లోపల లైట్ పెడితేనే బల్బ్ వెలిగింది అక్కడ.
ఆ యేసుక్రీస్తుకి మనకు పెడితేనే చెయ్యి వచ్చింది, ఆ చేతితో మనల్ని ఎందుకు కొడతాడురా? దేవుడంటే శక్తే, ఆ శక్తికి చేయాల్సింది చేశాం. దేవుడంటే ఒక కాన్సెప్టే, ఒక భావమే. చేయాల్సి చేశాం, ఇచ్చేయాల్సింది ఇచ్చాం. ఒకవేళ వ్యక్తి అనే భావం ఉందనుకోండి, అయ్యో బాబోయ్, వ్యక్తి అంటే అర్థం ఏంటి? ఫీలింగ్స్ ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. ఇష్టమైంది జరిగినప్పుడు సంతోషం, అయిష్టమైంది జరిగినప్పుడు బాధ, మరీ శృతి మించిపోతే కోపం ఉంటాయి అనడానికి అక్కడ ఉన్నది వ్యక్తి కాదు, శక్తి. సార్, ఇక్కడ ఉన్నవాడు నీకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, మంచి చెడు, ఇష్టం అయిష్టం, దాన్ని బట్టి నీలో ఫీలింగ్స్, భావాలు, భావోద్రేకాలు నీలో పెట్టిన అనంతుడు. ఆయనలో అనంతమైన రేంజ్ లో ఉన్నాయి. నీ పట్ల ఆయనకున్న ప్రేమ కూడా అనంతమైనదే. అందుకోసం నీ కోసం శరీరాన్ని ధరించి సిలువ వరకు వచ్చాడు. ఈ సత్యం అర్థం చేసుకోక, ఆలోచించక, మేమే జ్ఞానులం అనుకొని మోసగించబడి అనేక మందిని మోసగించి యేసుక్రీస్తును అవమానిస్తున్న చాలా మందికి శ్రమ. ఎంత ప్రమాదమో! అరే అబ్బాయి, నువ్వు ఘోరమైన పాపివి, నీ సృష్టికర్తని విడిచి నువ్వు ఘోరంగా ఆయన్ని అవమానిస్తూ ఉంటే నీ కోసం మరణించి నీ పాపమంతా భరించడానికి సిలువ వరకు వచ్చాడు. నీ వంతు, నీ స్థానం, నీ బదులు నీ పాపమంతా భరించి, నీ శిక్ష అంతా తను భరించి నిన్ను తప్పించడానికి ఈ లోకానికి అనంతుడు, నిరాకారుడు, అదృశ్యుడు ఇదిగో ఇలాంటి శరీరాన్ని ధరించాడు నీ కోసం శిక్ష పొందడానికి, నీ బదులు ఆయన నలిగిపోవడానికి. అంతగా ప్రేమ చూపిస్తే నీకు తెలిసిందే జ్ఞానమని నువ్వు అవమానించడం అది ఎంత మూర్ఖత్వమో తెలుసా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నీకోసం చనిపోయినాడు ఎవరో తెలుసా? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 days కొన్ని కోట్ల మందిని జలప్రయంతో చంపేశాడు. ఈ రోజు వరకు భూమి మీద ఎంతో మంది మొనగాళ్ళు, ఒక్కడు బతికలేడు. అందరినీ చంపినాడు ఆయనే. ఆయన పేరు యేసుక్రీస్తు. పుట్టించుటయు మరణము నొందించుటయు నా వశం, మరణం తప్పించటం నా వశం, పాతాళానికి పంపుచు అందులో నుంచి రప్పించుచు ఉన్నవాడు నేనే. ఒకడిని ధనవంతుడిగా, ఒకడిని నిరుపేదగా చేయువాడు నేనే. కృంగ చేయుటయు లేవనెత్తుటయు నా వశం. పాత నిబంధన గ్రంథములో ఏ దేవుడైన యెహోవా ఈ లోకంలో పనిచేసి మాట్లాడుతూ కనపడుతూ వచ్చాడో ఆ 3వ యెహోవా మాట్లాడుతున్నాడు ఈ మాట. ఈ భూమి మీద ఇంతవరకు ఎంతమంది ఎన్ని రంగాల్లో పుడింగులు ఉన్నారో ప్రతి ఒక్కరిని చంపింది యేసుక్రీస్తు. ఈ రోజు వరకు భూమి మీద ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో, ఆ స్టార్లు ఈ స్టార్లు, ప్రతి ఒక్కరిని రేపు ఎప్పుడో చేస్తే వాళ్ళ చంపేది యేసుక్రీస్తు. నిన్ను కూడా చంపేది యేసుక్రీస్తే రేపు పొద్దున. తిరుగులేని సత్యం. నిన్ను కూడా రేపెప్పుడో చంపేది ఆయనే. ఒకవేళ నీ పిల్లలు చనిపోయారు అనుకో, ఆయనే చంపాడు. పుట్టించినోడికే చంపే హక్కు, అధికారం ఉంటది. ఆయన అన్నాడు ఎన్నోసార్లు, గాడ్ అనే మాటకు అర్థమదే కదా. జీ ఫర్ జనరేటర్, సృష్టికర్త. ఓ ఫర్ ఆర్గనైజర్, పోషించేవాడు, కాపాడేవాడు. డి ఫర్ డిస్ట్రాయర్, చంపేవాడు. ఈ 3 పనులు ఒక ఆయనే చేస్తాడు. ఆ 3 పనులు ఒక ఆయన చేసేవాడు నేనే అని పదే ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగా అంతమందిని చంపాలంటే ఆ దేవునిలో ఎథిక్స్ ఏమైనా ఉంటే ఆ మరణంలో నొప్పి ఎలా ఉంటుందో ఆయన అనిపించకుండా అంతమందిని చంపితే ఆయన దగ్గర న్యాయం, మంచితనం లేనట్టే. అందుకు శరీరాన్ని ధరించాలి. అటు రక్షించడానికే కాదు, ఇటు మనుషుల్ని వారి పాపాన్ని బట్టి శిక్షించాలన్నా ఆయన ముందు మరణించాలి. అలాగ మరణంలో ఉన్న బాధని, నొప్పిని ఆయన అనిపించాలంటే ముందు మనలాంటి శరీరం కావాలి. అందుకు ఈ క్రిస్మస్ రోజు ఆయన శరీరాన్ని ధరించాడు. అలాగ శరీరాన్ని ధరించిన వాడు ఎంతమంది ప్రాణులు ఇప్పటి వరకు పుట్టి మరణించాయో, ఎంతమంది మనుషులు పుట్టి మరణించారో, ఎన్ని రకాల కారణాల చేత భయంకరమైన విపత్తులతో మరణించారో, అన్ని రకాల రోగాలతో భయంకరంగా వాళ్ళ తల్లిదండ్రుల ముందే పిల్లల ముందే తల్లిదండ్రులని చంపినవాడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు ఒక మనిషి కోసం ప్రాణం పెడితే ఆ మనిషిని నువ్వు లైంగికంగా చూసినా ఎవరిని టచ్ చేస్తున్నట్టు తెలుసా? ఎవరి ప్రాపర్టీని టచ్ చేస్తున్నట్టు తెలుసా? యేసుక్రీస్తు ఎవరిని కోరుకొని వారి పాపమంతా ఆయన మీద వేసుకొని వారి బదులు, వారి వంతు, వారి స్థానంలో ఆయన శిక్షను భరించి వారిని తన ప్రేమతో తన ప్రాణం ఇచ్చి కొనుక్కుంటే అలాంటి వ్యక్తిని మోసగిస్తావా? అబద్ధమాడి నీ సరదాల కోసం, నీ స్వార్థం కోసం.
యేసుక్రీస్తు కోరుకొని ఈ భీకరమైన అతి భీకరమైన దేవుడు యెహోవా ఆయన ఒక మనిషిని కోరుకొని ప్రేమించి ఆ మనిషిని వాడి పాపము నుంచి నిత్య నరకము నుంచి రక్షించడానికి ఆ మనిషి కోసం ఆయన ప్రాణం పెడితే అలాంటి మనిషిని నువ్వు తక్కువగా చూస్తావా? కులం పేరట, రంగు పేరట, నీకొస్తున్న డబ్బుతో మనిషిని దేని బట్టి విలువ ఇవ్వాలో తెలుసా? కులం, రంగు, వాడు దిగిన కారు, వేసుకున్న సూటు, అతగాడుకున్న కలర్ బట్టి కాదు. యేసుక్రీస్తు ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు. ఎంత భయంకరమైన దేవుడు! ఆ 75% బైబిల్ మాట్లాడుతున్నది ఆయన ఎంత భయంకరమైన వాడు. అంత భయంకరమైన వాడు పాపం విషయంలో సహించలేక కోట్ల మందిని చంపేశాడు ఇప్పటి వరకు. అతి భయంకరంగా, రోగాలతో, నాశనాలతో, యుద్ధాలతో, రకరకాలుగా. అలాంటి వాడు అదే ఘోరమైన పాపి కోసం మరణించడానికి సిలువ వరకు వస్తే ఆ మనిషిని లైంగికమైన దృష్టితో చూసిన, వ్యభిచార దృష్టితో, నీ స్వార్థం కోసం, నీ గొప్ప కోసం ఇంకొక వ్యక్తిని అలా వాడుకున్నా, ఉపయోగించిన, నీ ఘనత కోసం, నీ డబ్బు కోసం ఇంకొక మనిషిని మోసగించిన, నువ్వు టచ్ చేస్తుంది మనిషికి వ్యతిరేకంగా కాదు. బైబిల్లో 75% ప్రిడామినెంట్ గా మాట్లాడుతున్న అతి భీకరుడు ఉండవు మా యెహోవా. అలాంటి దేవునికి ఎగ్నిస్ట్ గా నువ్వు చేస్తున్నావు. భక్తి ఎక్కడి నుంచి రావాలో తెలుసా? పరిశుద్ధత ఎక్కడి నుంచి రావాలో తెలుసా? అబద్ధం ఆడకుండా నీతిగా ఎందుకు ఉండాలో తెలుసా? ఇదిగో ఈయన ఎక్కడ ఉన్నది. యేసుక్రీస్తు అంటే చేతకాని వాడు, తండ్రి అయిన యెహోవా అంటే ఎప్పుడు అలాగే మాట్లాడతాడు, చంపే అని. అందుకు చిన్న చూపా యేసుక్రీస్తు అంటే? తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఎప్పుడు? క్రిస్మస్ కా. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఏజెస్, త్రూ అవుట్ ద ఏజెస్, టిల్ ద ఆల్ ఎటర్నిటీ ఇన్ ద ఫ్యూచర్, తండ్రి చిత్తము నెరవేర్చడానికి భౌతిక సృష్టిలో ప్రతిసారి అనేక రకాలుగా తన్ను తాను మేనిఫెస్ట్ చేసుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న యెహోవా, బెత్లెహేములో పుట్టిన యెహోవా, ఆయన్ని లోకానికి దేవుణ్ణి కనపరచడానికి పంపిన ఆ ప్రభువైన యెహోవాయు, ఆ యెహోవా ఆత్మయు లోకానికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు నిరాకారుడు, అనంతుడు, అదృశ్యుడు. అన్ని కాలాల్లో కనబడి యేసు చెప్పిన ఆ ఒక్క మాట ఆలోచించండి. మీరు ఏ కాలమందు ఆ తండ్రి యొక్క స్వరము వినలేదు, స్వరూపము చూడలేదంటే మరి ఇంతవరకు మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు అదే క్లెయిమ్ చేస్తున్నారు. అరే అబ్బాయి, మీకు తండ్రి తెలుసు అంటున్నారు. ఎక్కడ మీకు తండ్రి తెలుసు? ఆయన ఎంతవరకు ఆయన స్వరం ఎవరు వినలేదురా అబ్బాయి అని చెప్పారు యేసు ప్రభు. అరే, మా పితరులతో అన్నిసార్లు వచ్చి మాట్లాడాడు కదా. మాట్లాడింది ఆయన కాదురా, నేను. శరీరాన్ని ధరించేసి జలపాలు వేసుకొని ఉన్నాడు.